రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడున్న శ్రీ చైతన్య, నారాయణ ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఈ దోపిడీ మొత్తం ఆగిపోతుంది. తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గిపోతుంది. 25% సీట్లు ఫ్రీగా పేద వర్గాల బిడ్డలకు దొరుకుతాయి. రైట్ టు ఎడ్యుకేషన్ అమలు కాకుండా కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి మేము కానీ ఎంబీటీ కానీ మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి రైట్ టు ఎడ్యుకేషన్ అలాగే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని నియమించి ఇవాళ పేద వర్గాల నుంచి దోపిడీకి గురవుతున్నటువంటి డబ్బును నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు చేయకపోతే ఎట్లా చేయించాలో ఈ ప్రభుత్వంతో మాకు తెలుసు, ఎట్లా ఈ కార్పొరేట్ వ్యవస్థను అడ్డుకోవాలో, ఈ దోపిడిని అడ్డుకోవాలో మాకు తెలుసు. మేము ఒకటి చెప్తా ఉన్నాం, మీరు చేస్తారా మేము చేసుకోవాలన్నా అంతే. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో 1211 స్కూళ్ళు ఈ 3 ఏళ్లలో మూతపడ్డాయి. కొత్తగా 2600 ప్రైవేట్ స్కూళ్ళు ఓపెన్ అయినాయి. గవర్నమెంట్ స్కూల్ మూతపడి ప్రైవేట్ స్కూల్లో ఓపెన్ అయిపోయినాయి. ఒకే ఏడాది ఈ విద్యా వ్యాపారం తెలంగాణలో 90,000 కోట్లు. అందులో మీ జర్నలిస్టుల పిల్లలు కూడా ఉన్నారు, ఫీజులు కట్టారు. ఒక్కసారి రైట్ టు ఎడ్యుకేషన్ వస్తే మీ పిల్లలందరూ ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది తెలుసా? ఫ్రీ ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో వస్తుంది. ఈ చట్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకుంటా ఉన్నారు. సో మరి అటువంటి చట్టం కావాలి, మా పేద వర్గాలకు కూడా మంచి విద్య అందాలని. ఆయన ఒక్క మంత్రి ఏంది, అన్ని మంత్రులుగా ఫెయిల్ అయిపోయిండు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక స్కూల్లో నో అడ్మిషన్లు పెట్టిండ్రు. ఎందుకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి స్కూల్ అట్లా పెట్టలేకపోతున్నారు? కుట్ర ఏమన్నా ఉందా? అంటే ఒకటి, హైదరాబాద్లో 1,33,00,000 మంది జనాభా ఉన్నారు. హైదరాబాద్లోనే చదువుకుంటున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలే 7 లక్షల మంది ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలు 1,50,000 మంది ఉన్నారు. ఈ 7 లక్షల ఈడ నిజంగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటే ఈ 7 లక్షల మంది పిల్లలు ఎక్కడ ఉంటే స్కూల్ అక్కడ పెట్టాలి కదా. నువ్వు తీసుకపోయి నేను ఎక్కడో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా అని చెప్పి మరి హైదరాబాద్లో ఆటో నడుపుకుంటూ కొడుకు ఏడ చదువుకోవాలి, హైదరాబాద్లో కూలినాలు చేసుకుంటూ కొడుకులు ఏడ చదువుకోవాలి, ఈ ప్రైవేట్ స్కూళ్ళకి పంపించాలా? అందుకోసమే ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అక్కడ నిర్మాణాలు చేపట్టాలి. రైట్ టు ఎడ్యుకేషన్ వస్తే సర్వరోగ నివారణ, ఈ దోపిడీ మొత్తం ఆగిపోతుంది. సంక్షేమం ఇంపార్టెంటా, విద్య ఇంపార్టెంటా? ఎందుకంటే విద్య ఇంపార్టెంట్. మా పార్టీకి, మాకు కానీ మా ఎంబీటీకి కానీ మీ అందరికి కూడా మాకు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్ స్కీమ్స్. గవర్నమెంట్ ప్రతి ఒక్క దాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటా అని చెప్పి చెప్తున్నాడు కదా. నువ్వు ఆయన చర్యలు తీసుకుంటే ఇందిరా పార్క్ కాడ ఎర్రటెండల మాకు ఈ గోసేందుకు? ఆయన చర్యలుగా తీసుకునేది లంచాలు తీసుకుంటున్నాడు. ఏ పార్టీ తీసుకొని స్టాండ్? తీన్మార్ మల్లన్న పార్టీ తీసుకున్న స్టాండ్ నిజంగా చాలా మంది జలగలు బిక్కొని తాగుతున్నట్టు, రక్తాన్ని తాగుతున్నారు చాలా మంది. ఈ యొక్క మేజర్ గా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? గ్రౌండ్ లెవెల్లో అధ్యయనం చేసిండ్రా? ఎస్, నేను ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద అనేక సార్లు అధ్యయనం చేసిన, శాసనమండలిలో మాట్లాడినా, అనేకమైనటువంటి చర్చా వేదికల మీద దీని గురించి మాట్లాడినా. కానీ ఇవాళ ఎమ్మెల్సీగా నేను సభలో డిమాండ్ చేస్తే ఇవాళ ఆ సభలో ఉన్నటువంటి ఈ అగ్రవర్ణ కార్పొరేట్ శక్తులు ఏవైతే అన్ననే ఉండి ఫీజులు పెంచుకునేటువంటి ముఠా అందులోనే ఉండి ఎదురుదాడికి దిగుతూ ఉన్నాయి ప్రజల మీదకి. సో కాబట్టి ఇవాళ మేము కానీ ఎంబీటీ కానీ మొత్తం హైదరాబాద్లో గల్లీ తిరుగుతాము. గల్లీ తిరిగి ప్రజలందరినీ అవేర్నెస్కు తీసుకొస్తాము. రాబోయేటువంటి ఎలక్షన్ని రైట్ టు ఎడ్యుకేషన్ మీద నడిపిస్తాం. ఆ కార్పొరేట్ శక్తులకి లొంగుతాడా, లేకపోతే ఇదే స్టాండ్ మీద లాస్ట్ వరకు ఉంటాడా? తీన్మార్ మల్లన్న గురించి నువ్వు కొత్తగా అడగాల్సిన పని లేదు. ఇది నేను వచ్చినటువంటి నేపథ్యం, నేను చేస్తున్నటువంటి పోరాటం అంతా ప్రజలకు తెలిసిందే. ఒకటి, తీన్మార్ మల్లన్న కావాలంటే ఈ ఆఫ్టర్ ఆల్ కార్పొరేట్ వాళ్ళనా అడిగితే కేసీఆర్ ఇవ్వకపోనా, ఆ రోజు ఈరోజు సీఎం రేవంత్ ఇవ్వకపోనా. విషయం ఏంటంటే నేను ఒకేసారి పుట్టిన మళ్ళా జన్మ లేదు, ఈ జన్మలోనే నా ప్రజలకు ఏదైనా చేయాలనేటువంటి బలమైన కాన్సెప్ట్తో వచ్చినాం. అమ్జదుల్లా ఖాన్ గారు మీరు ఒక మాట ఇప్పుడు స్టేజ్ మీద మీరు మాట్లాడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా రాలేదు, అమ్ముడుపోయిందని. నిజంగానే అమ్ముడుపోయిందా ఈరోజు? చెప్తాం కదా, 100% అమ్ముడుపోయింది. అంటే నేనేమంటున్నా, డిజిటల్ మీడియానా ఏ మీడియా అని కాదు భయ్. మేము ఏ మీడియా నమ్మే పరిస్థితిలో లేము. మా వాయిస్ లేనప్పుడు, మెజారిటీ వర్గాల వాయిసే లేనప్పుడు ఈడ 4 రెడ్లు కలిసి మీటింగ్ పెట్టుకుంటే ఎన్ని కెమెరాలు ఉండేవి? ఈడ ఎంత లైవ్లు, ఎంత కథ ఉండేది? ఇవాళ చిన్న పిల్లల భవిష్యత్తు కోసం ఒక పార్టీ, ఒక ఎంబీటీ పార్టీ, ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడిగా ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ కోసం మాట్లాడితే ఈ మీడియా ఎడిపోయిందా? ఈ పత్రికలు ఎడిపోయినా రేపు పొద్దుగాల పేపర్లలో చూడరు వస్తుందేమో. కవిత మట్టెల కాడ నుంచి జడకోపు దాకా చూపించారు. మట్టెల కాడ నుంచి జడకోపు దాకా ఎన్ని డిజైన్లు, ఎన్ని అల్లికలు, ఏం కథ అనేది చూపించారు. సామాజిక న్యాయం అని చెప్తా ఉంది నిన్న. సామాజిక న్యాయం అంటే ఏంది తల్లి? అంటే నువ్వు తక్షణమే తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడమే సామాజిక న్యాయం. అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తల్లిని కావాలి, తల్లిని అవ్వబోతున్నారు. తమిళనాడు పాలిటిక్స్ ఆ రకంగా
కనిపిస్తా ఉన్నాయి మాట. తెలంగాణ ప్రజలకు నేను తల్లినైతే అని మాట్లాడుతుంది. రూపాంతరం చెందుతున్నా అంది. ఆమె ఆమె పార్టీ పెట్టిన డేట్ చెప్పిందిగా, త్వరలో ఎక్స్పైరీ డేట్ కూడా చెప్తుంది. మీరేం టెన్షన్ పడద్దు. ఓకే, బై బత. టీఆర్పీ పార్టీ వచ్చినాక ఖచ్చితంగా కూడా దీన్ని అమలు చేస్తామని మేము మీడియా ముఖంగా చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో రోజుకొక కాలేజీకి పర్మిషన్ ఇస్తుండే రేవంత్ రెడ్డి. నారాయణ శ్రీ చైతన్యకి అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతే ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఈ రాష్ట్రంలో ఏ పార్టీలు కూడా ప్రజల కోసం ఆలోచన చేయట్లేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. ఏ కార్యక్రమం మీదే ఉద్యమం మాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఏ ఉద్యమం చేసినా మీరు ఒకసారి మీడియా వాళ్ళందరూ కూడా పరిశీలించండి. మల్లన్న గారు స్టార్టింగ్ దశ నుంచి ఎస్సీలు, ఎస్టీలు, బీసీల కోసం ఉద్యమం చేస్తుండు. అంటే ఈ ప్రజలే నాకు ముఖ్యం, ఈ ప్రజలు బాగుపడితేనే ఈ రాష్ట్రం కూడా కలకలలాడుతుందని మా యొక్క నిర్ణయం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య దోపిడీ వ్యవస్థగా మారుతుంది. ఈ దోపిడీ వ్యవస్థ కూడా మీరు వెంటనే మానుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. లేని ఎడల కూడా ఏ కాలేజీనైనా కూడా మేము ముట్టడి చేస్తామని మొన్ననే 2-3 కాలేజీలు కూడా ముట్టడి చేసినాం. నిన్నటికి నిన్న ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూడా యూపీఎస్ కోచింగ్ వాళ్ళు ₹1,00,000 ఫీజు పెట్టి మళ్ళీ అదనంగా టెస్ట్ సిరీస్ అని పెట్టి దానికి ఒక 20,000 దోపిడీ. దీనికి అంతా పర్మిషన్ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వం. ఈ ప్రభుత్వాలు కూడా వెంటనే మీరు మార్పు చేయాలి. లేని ఎడలో కూడా మేము ముట్టడిస్తారని డిమాండ్ చేస్తున్నాం.